ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ధర్నా ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్స్ కు కనీస వేతనాలు అమలు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అలాగే 9/2/2024 రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్ తో చేసుకున్న ఒప్పందాలని వాటికి సంబంధించిన జీవోలను సర్క్యులర్లను ఇంతవరకు విడుదల చేయలేదు. నేటికి 9 నెలలు కావస్తున్న ఫైల్ ఫైనాన్స్ సెక్షన్ లో ఉందని అధికారులు కాళ్లు అరిగిపోయేటట్లు తిప్పుతున్నారు. ఏ ఒక్క పని జరగలేదు, వేతనాలు పెరగలేదు, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకి పెంచుతామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. మట్టి ఖర్చులు 20,000 ఇస్తామన్న హామీ నెరవేరలేదు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తామన్నది కూడా పట్టించుకోలేదు. గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తామన్నది కూడా పట్టించుకోలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నది కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వం మాతో చేసుకున్న ఏ ఒప్పందము అమలు కాకపోవడంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బడ్జెట్ సమావేశంలో కూడా కనీసం మా గురించి ప్రస్తావించకపోవడం చాలా ఆందోళన కలిగిస్తోందన్నారు. సంవత్సరాల వయో పరిమితి జీవోను వెంటనే ఇవ్వాలి. నియామకాల్లో రాజకీయ జోక్యం ఉండరాదు. ఆశా వర్కర్ల నియామకాల్లో రాజకీయ 2024 ఫిబ్రవరి నుండి రిటైర్మెంట్ అయిన వారికి యాదావిధిగా విధుల్లోకి తీసుకోవాలి. ఆశా రిజిస్టర్లు ప్రభుత్వమే ఇవ్వాలి. ఆశా వర్కర్స్ యూనియన్ గా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తున్నాము. మొన్న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మా గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మాకు కనీస వేతనాలు ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. మరి బడ్జెట్ సమావేశంలో పెట్టకుండా మాట్లాడకుండా మాకు ఎక్కడి నుంచి వస్తాయి? అలాగే గత ప్రభుత్వం మాతో చర్చలు జరిపింది ఫిబ్రవరి 9వ తారీఖున. ముఖ్యంగా రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచుతాము, మట్టి ఖర్చులు 20,000 రూపాయలు ఇస్తాము, రిటైర్మెంట్ బెనిఫిట్ 60,000 రూపాయలు ఇస్తాము, తర్వాత ప్రసూతి సెలవులు, జనరల్ సెలవులు మీకు వర్తింప చేస్తాము, చనిపోతే సహజ మరణం పొందితే 2 లక్షల రూపాయలు ఇస్తాము, ప్రమాదం జరిగితే 6 లక్షల రూపాయలు ఇస్తాము. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మాతో ఒప్పందం చేసుకుంది. ఈ చేసుకున్న ఒప్పందాలకి జీవోలు సర్క్యులర్లు ఇవ్వలేదు. వేతనాలు పెంచుతాము అని చెప్పి హామీ ఇచ్చిన దానికి అతిగతి లేదు. మా పని చాలా కీలకం. వైద్య ఆరోగ్య శాఖలో మేము కమ్యూనిటీలో తిరగకుండా, మేము సర్వే చేయకుండా, మేము రిపోర్ట్ ఇవ్వకుండా ఏదీ జరగదు. అలాంటి మా విషయంలో ఇంత నిర్లక్ష్యం అనేది మమ్మల్ని చాలా బాధ కలిగిస్తుంది. గత ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదు, సక్రమంగా మా పద్ధతి పట్టించుకోలేదు, మా గురించి పట్టించుకోలేదని ఆ ప్రభుత్వాన్ని మార్చి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే, ఈ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్య ధోరణితో ఉంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? అందుకోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నాము. గడిచిన 9 నెలల నుండి మీ ఫైల్ ఫైనాన్స్లో ఉంది, ఫైనాన్స్లో ఉందనే చెప్తున్నారు. ఆ ఫైనాన్స్లో నుంచి అది ఎందుకు కదలదో మాకు అర్థం అవ్వట్లేదు. పైగా విపరీతమైన పని, మొత్తం అందరు చేసే పని మా చేతే చేయిస్తారు. ఎక్కడ పని నుంచి వెసులుబాటు ఉండదు. కాబట్టి పని పెరుగుతోంది, వేతనము పెరగట్లేదు, ధరలు పెరుగుతున్నాయి, ప్రభుత్వము పట్టించుకోవట్లేదు. వీటన్నిటి రీత్యా మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయాల్సి వచ్చింది. మేము చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి మా సమస్యను పట్టించుకోండి, పరిష్కారం చేయండి. మాకు ప్రభుత్వం మారినందుకు ఎంతో కొంత ఊరట కలిగించండి. లేని పక్షంలో మాత్రం మేము ఆందోళన ఉధృతం చేస్తాం.